దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైఫ్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 17వ అధ్యాయంలో నుంచి ధ్యానిస్తున్నాము. ప్రభు తండ్రికి చేసిన ప్రార్థన, తాను భూమి మీద మరి అప్పగింపబడిన పనిని నెరవేర్చానని ఒక రిపోర్ట్ ఇచ్చుట, అంతేకాదు తన ఆబ్సెన్స్ లో తన సేవకులు, తన శిష్యులైన వారి ఎడల దేవుని యొక్క సహాయము ఎలాగున కావాలి అనే విషయాలు ఇక్కడ తండ్రికి ప్రార్థన చేస్తూ క్రీస్తు ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నట్లుగా మనము ధ్యానిస్తున్నాము. ప్రార్థనలో ప్రభుకి తండ్రికి క్రీస్తు ప్రభు ఇట్టి విధంగా మనవి చేసుకుంటున్నాడు. 7వ వచనము, నీవు నాకు 17వ అధ్యాయము 7వ వచనము, నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిది. హల్లెలూయా. నీవు నాకు అనుగ్రహించిన మాటలు, అవునా కదా? ప్రభు ఎల్లప్పుడూ కూడా మరి తండ్రి తాను ఏకమై ఉన్నామని, తండ్రి యొద్ద నుంచి బయలుదేరి వచ్చానని, తండ్రి ఏమి మాట్లాడాడో, తండ్రి ఏది చేశాడో, మరి తండ్రి చూపించిన వాటిని నేను ఇక్కడ చేస్తున్నాను ఈ భూమి మీదని తన యొక్క 3.5 సంవత్సరాల పరిచర్యలో పదే 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 చెప్పుకుంటూ వచ్చాడు. నా బోధ నాది కాదు, నా మాటలు నావి కాదు, నన్ను పంపించిన మరి నా తండ్రి వేయున్నాను. ఎన్ని మాటలు చెప్పిన ఆయన ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నాకు అనుగ్రహింప చేసిన మాటలు ఏమేమి నేను తండ్రి యొద్ద నుంచి పొందుకున్నానో అవన్నీ కూడా నేను మరి వీరికి ఇచ్చి ఉన్నాను, నా శిష్యులైన వారికి నేను బోధించున్నాను. అంటే నాలో ఏమేమి మరి ఆ యొక్క అభిషేకం ఉందో, జ్ఞానం ఉందో, ఆ యొక్క మరి నేను ఏమి కలిగి ఉన్నానో, ఏ శక్తి, ఏ ప్రభావము, మరి ఏ తాకిడి నేను కలిగి ఉన్నానో దానంతా కూడా నా శిష్యులకు నేను అనుగ్రహింప చేసి ఉన్నాను. తండ్రి యొద్ద నుంచి నేను ఏది పొందుకున్నానో దాని మొత్తాన్ని కూడా నా శిష్యులకు నేను ఇచ్చి ఉన్నానయ్యా, నేను ఏది దాచుకోలేదయ్యా. మరి గురువు అనేవాడు శిష్యుణ్ణి ఆ యొక్క సిద్ధపరిచేటప్పుడు తనలో ఉన్న ప్రతిభ పాఠవాలన్నీ కూడా రంగరించి అతనికి మరి బోధిస్తాడట. ఆ యొక్క తాను ఏమేమి కలిగి ఉన్నాడో మరి అవన్నీ కూడా శిష్యునికి బోధించి గురువును మించిన శిష్యుడుగా సిద్ధపరుస్తాడంట. సాధారణంగా లోకంలో గురువును మించిన శిష్యులనే పదము మనం వింటా ఉంటాం. ఇక్కడ ప్రభు కూడా తన శిష్యులను ట్రైన్ అప్ చేస్తూ తన పోలికలోకి, తన స్వరూపంలోకి, తన గుణ లక్షణాల్లోకి, తన మాదిరిలోకి, తన అడుగు జాడల్లో నడుచున్నట్లుగా వారికి ట్రైన్ అప్ చేస్తా ఉన్నాడు. నన్ను పోలి మీరు నడువుడి అని చెప్తూ, అదే కదా మరి యొక్క ప్రభురాత్రి భోజనం యొక్క కంటిన్యూషన్ లో ఈ ప్రార్థన ఉంది. ఆయన ప్రభురాత్రి భోజనంలో మరి మాదిరి చూపించాడు. మరి ప్రేమ ఎట్టిది, తగ్గింపు స్వభావం ఎట్టిది, ఎలాగున వారు ఒకరినొకరు ప్రేమించుకుంటూ మరి వారు కొనసాగాలి, ఎలాగున ఐక్యమత్యంతో ఉండాలి, ఆ మాటలన్నీ వారికి బోధిస్తూ బోధిస్తూ వస్తూ ఇక్కడ ఏమంటున్నాడంటే, నాకు కలిగినవి నాకేమేముంది, మరి నాకు అధికారం ఉంది, దైవిక అధికారం ఉంది, మరి నేను తండ్రి యొద్ద నుంచి వచ్చిన వాడినని మరి ఖచ్చితంగా మరి వారికి ఇప్పుడు అర్థమైంది. వారు కూడా చాలా సందేహపడ్డారు. ఫిలిప్పు, తోమాతో మరి ఆ యొక్క మరి వారు అడిగారు, అయ్యా మమ్మల్ని తండ్రిని మాకు కనపరచు అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. ఆంద్రియా, ఫిలిప్పు అడుగుతారు. అడిగినప్పుడు మరి కొంచెం కినుకబడతాడు అక్కడ ప్రభు. ఫిలిప్పు, నన్ను చూస్తే తండ్రిని చూచినట్లే కదా, తండ్రిని ఎందుకు నువ్వు సపరేట్ గా కనపరచుకొని అడుగుచున్నావు అని కూడా అక్కడ ఫిలిప్పును ఉద్దేశించి మాట్లాడతాడు. అంటే నేను తండ్రి ఒక్కటై ఉన్నాము అనే పదాన్ని ప్రభువు లెక్కలేని సార్లు చెప్పాడు. తనకు పొందుకున్నటువంటి, తాను పొందుకున్న, ఆయనకు అనుగ్రహించబడిన సమస్తమైన వాటిని
వారికి ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు వారు ఎలా ఉన్నారంటే, వారు ఆ మాటలను అంగీకరించి ఉన్నారు. ఇన్ని రోజులు కూడా వారిలో సందేహంగా ఉన్నది. వారికి కూడా అనుమానంగా ఉంది. వారు కూడా కొన్నిసార్లు ఈయన ఎవరో అని చెప్పేసి అనుకుంటున్న సందర్భాలున్నాయి. ఆ గాలిని గద్దించినప్పుడు మరి ఈయన ఎవరో, గాలి ఈయనకు లోబడుతున్నాయి, సముద్రము లోబడుతుందని వాళ్ళు ఎంతో ఆశ్చర్యచకితులైపోతారు. వారు క్రీస్తు ప్రభుతోనే ఉంటున్నారు. 5 రొట్టెలు 2 చేపలు మరి వేల మందికి పంచిపెట్టినప్పుడు కూడా మరి వారికి ఆహారం లేదని చింతపడతా ఉన్నారంట. అంటే ప్రభు యొక్క శక్తిని, మహాన్వితత్వాన్ని వారు అర్థం చేసుకోలేదు. కానీ ఇప్పుడు ఏ స్టేజ్‌కొచ్చారంటే వారు ప్రభు ఏమయ్యున్నాడు అనేది ఇంత దీర్ఘ సంభాషణ తర్వాత మరి వారికిప్పుడు అర్థమవుతోంది. అనేక విషయాలను ప్రభువు మరి ఆ యొక్క వాటన్నిటిని మాట్లాడుతూ 13, 14, 15, 16 మరి ఆ అధ్యాయాలన్నిటిలో రాయబడిన విషయాలన్నీ ప్రభు వారితో ఏకాంతంగా సన్నిహితంగా ఉండి మరి ఆయన ఆత్మ పూర్ణుడై ఇక వెళ్ళిపోతా ఉన్నాడు ఆయన. వారిని సిద్ధపరుస్తూ, బలపరుస్తూ చెప్తున్న మాటలు వారికి అర్థమైనాయండి. చివరికి వారు ఆ మాటలను అంగీకరించి, నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి ఉన్నారు. ఆఖరికి అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే ఆయన దేవుని కుమారుడు, తండ్రి యొద్ద నుంచి బయలుదేరి వచ్చిన వాడని ఆఖరిగా వారికి అర్థమైందట. నీవు నన్ను పంపితివని నమ్మిరి. అబ్బా! ఇది అండి తెలియాలా మనకు కావాల్సిందండి. దేవుడు ఎవరో అని ఎరిగి, ఆ క్రీస్తు ప్రభు ఎవరో, ఆయన వచ్చిన కార్యమేంటో, ఆయన వచ్చి చేసిన కార్యమేంటో అది మనము ఎరిగి ఉండగలిగితే మన జీవితాలు ధన్యమైపోతాయి. ఇక్కడ వీరు కూడా ఆ లెవెల్‌కి రీచ్ అయ్యారు. ప్రభుని నమ్మి, విశ్వసించి, ఆయన కంప్లీట్‌గా ఎరిగి, ఆయనను అంగీకరించే ఆ స్టేటస్‌కొచ్చారండి. అప్పటి వరకి వారిలో సందేహాలున్నాయి, అనుమానాలున్నాయి కదా! వారు కూడా మరి బయట ప్రజల వలె మరి వారు గూడా కొన్ని కొన్ని సార్లు ప్రభుని కంప్లీట్‌గా నమ్మని స్థితిలో ఉన్నారు. కానీ ప్రభు చేసిన ఈ బోధ, ఈ ప్రభురాత్రి భోజనములను మరి కూర్చున్న దగ్గర నుంచి ఆయన చేసిన ప్రత్యేకమైనటువంటి ఆ బోధ వారి హృదయాల్లోకి నింపబడిందండి. హల్లెలూయా! దేవా తండ్రి, నాకు నువ్విచ్చిన మాటలు నేను వారికిచ్చాను. వారు వాటిని నమ్మారయ్యా. కదా! ఈ యొక్క అంటే తండ్రి కుమారుడిగా ఆ గుర్తింపు మరంతే కాదు. తండ్రి మీద ఎలాగ నా కుమారుడు ఆధారపడుతున్నాడు అనే దాన్ని ఇక్కడ శిష్యులు మరి గమనించారు. ఆయన వచ్చిన అవతార పురుషుడిగా వచ్చిన ఆయన పని ఆయన ఎట్టి విధంగా చేశాడు. మరి ఆఖరి దినాల్లో కూడా, ఆఖరి ఘడియల్లో కూడా ఆయన ఎలా చేస్తున్నాడనేది వారికి కంప్లీట్‌గా అవగాహన అయింది. అంతకుముందు వారికి అర్థం కాలేదు గాని, ఇప్పుడు వారు ఈ సమయంలో వారికి అర్థమైంది. పరిశుద్ధాత్మ దేవుని గురించి చెప్పిన బోధ ఆయన నాలోనివి తీసుకొని మాట్లాడతాడు. మరి నేనేమేమి చేశానో అవన్నీ కూడా మరి మీకు తిరిగి బోధిస్తాడు. తిరిగి జ్ఞాపకం చేస్తాడు. మిమ్మల్ని సర్వసత్యంలోనికి తోడుకొని వెళతాడు. అంటే తండ్రి నాకు సమస్తం అనుగ్రహింప చేశాడు. తండ్రి నన్ను ప్రేమిస్తున్నాడని అనేకమైన సార్లు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు ఏమనని చెప్పి తండ్రి మరొక పరలోకం నుండి ఒక గొప్ప స్వరంతో పిలిచిన సందర్భాలు కూడా మీరు విని ఉన్నారు. కానీ ఇవన్నీ ఇప్పటికి వారికి అర్థం కావటానికి మరి వారి మనస్సులు వెలిగించబడినాయి. హల్లెలూయా! నిజంగానే అన్ని సార్లు మరి ప్రభుని మనము కంప్లీట్ గా అర్థం చేసుకున్న స్థితిలోకి వెళ్ళలేదు గాని, మరి రోజు రోజుకి ఆయనతో అనుబంధం పెరిగే కొద్దీ ఏమైపోయిందండి? ఆయన అర్థం చేసుకునే కృప మనకు దొరికింది. తరచి తరచి వాక్యాన్ని ధ్యానిస్తుంటుండగా, వాక్యం వింటుంటుండగా కదా! ఈ వాక్యములోని సత్యాలు మనకి పదే పదే బోధించబడుచుంటుండగా, ఆ ప్రభు ఏమై ఉన్నాడదని అని ఆ గ్రహించే కృప శిష్యులకు అనుగ్రహింప చేశాడు. అంతేకాదు నీకు నాకు కూడా అనుగ్రహింప చేశాడు. 8వ వచనము. నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వలననే కలిగినవని
వారిప్పుడు ఎరిగి ఉన్నారు. వారు గ్రహించడమే కాదు, ఇంకా ఏమి గ్రహించారంటే వారు, నాకు ఏమైతే నువ్వు నాకు అనుగ్రహింప చేశావో అవన్నీ నీ వలన కలిగినవి. సృష్టించబడిన ఏది కూడా క్రీస్తు ప్రభు లేకుండా కలగలేదండి. సమస్తము ఆయన మూలముగా, ఆయన ద్వారానే కలిగినని మరి యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనాల్లో, కొలస్సీ పత్రికలో కూడా రాయబడి ఉంటదండి. సమస్తానికి ఆధారభూతుడు ఆయనే, సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయనే. ఆయన కొరకు, ఆయన ద్వారా, ఆయనను బట్టి జరిగినాయి. ఇక్కడ ఏమంటున్నాడు? నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవి. నేను మానవ రూపంలో ఉన్నాను గనక, నరావతారంలో ఉన్నాను గనక మరి వారు గ్రహించలేకపోతున్నారు. నేను కూడా నీతో ఒక్కడినై ఆ సృష్టి కార్యములో పాలి భాగస్థుడినై ఉన్నాను. నేను లేకుండా అక్కడ ఏమీ జరగలేదు. నేను లేకుండా అక్కడ సృష్టి కార్యమే లేదు. సృష్టి యావత్తు మరి ఆ ప్రక్రియ అంతట్లో, ఈ సృష్టి ఎగ్జిస్టెన్స్ వచ్చుట అంతటిలో నేను కూడా ఉన్నాను. మరి అది శిష్యులకు అర్థం కాలేదు గాని ప్రభు తన మాటలో నుంచి, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. ఇప్పుడు వారికి ఒక అవగాహన వచ్చింది. ప్రభు చేస్తున్న బోధలు గాని, ఈ అద్భుత ఆశ్చర్య స్వస్థతలు కానీ కదా, ఆయన ఎన్నో స్వస్థతలు చేశాడు కదా, అసలు జన సమూహాలను స్వస్థపరిచాడు. ఆయన ఎద్దుకు వచ్చిన ప్రతి ఒక్కరిని బాగు చేసి పంపించాడు. అది దయ్యములు వెళ్ళగొట్టుట, ఇంకా రకరకాలైన వ్యాధుల, మరి పుట్టిగుడ్డు వాడిని బాగు చేయట, పుట్టికుంటు వాడిని బాగు చేయట. అవునా కదా? అసలు అవి లోకం పుట్టినప్పటి నుంచి వినలేదని మరి బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆ యొక్క గుడ్డివాడు బాగయ్య అంటాడు. అసలు పుట్టినప్పటి నుంచి గుడ్డివాడు ఉన్నవాడు ఎవడైనా చూడటం మీరు ఎప్పుడైనా చూసారా? ఆయన దేవుడని మీరు ఒప్పుకోవచ్చు కదా, మీరు ఎందుకు ఇంకా ప్రశ్నిస్తున్నారని అతను కూడా అంటే అసలు విని ఎరుగనటువంటి విషయాలు ప్రభు చేసి ఉన్నాడు. ఎందుకు? ఆయన సృష్టికర్త అయిన గనక. ఆడ మీద వెళ్తున్న ఆ పాడను ముట్టి లేపాడండి. పాడ మీద ఉన్న శవాన్ని ముట్టి లేపి ఉన్నాడు. అవునా కదా? అంటే అసలు ఆయన మరి ఇక్కడ శిష్యులకేమో ఆయన కంటే మించిన తండ్రి కార్యాలు చేస్తున్నారని వారు అర్థం చేసుకున్నారు. గాని నిజంగా ఈ శక్తి, అభిషేకము క్రీస్తు తండ్రి ఆయన ఏకమైండి చేసిన కార్యము. ఆయన నరావతారిగా ఉండి ఇక్కడ ఆ పనిని, అంటే మా ఒక శరీరధారిగా మరి ఆ కార్యము జరిగిస్తా ఉన్నాడు. తండ్రి ఆయన మమేకమై ఉండి ఈ కార్యము చేస్తున్నాడు. కానీ వాళ్ళేమనుకుంటున్నారంటే, ఈ చేసిన కార్యాలన్నీ ఇవన్నీ కూడా నీ వలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏమర్థమైందంటే, నేను దేవుని కుమారుడను అనేది వారికి అర్థమైంది. నేను పరలోకం నుంచి భువికి దిగి వచ్చాను, దేవుని అవతారంగా వచ్చాను. ఆయన నేను, తండ్రి నేను ఏకమై ఉన్నామనేది ఇప్పుడు వారికి గ్రహింపగలిగింది. ఇప్పుడు వారికి ప్రభుని ఒక సామాన్యుడిగా చూస్తూ వస్తున్నారు. వాళ్ళు కూడా గురువుగా చూస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు వారికి ఏమర్థమైందంటే, తండ్రితో సమానుడు, తండ్రి ఆయన ఏకమై ఉన్నాడు. ఈయన చూస్తే తండ్రిని చూస్తే అనేటువంటి ఆ సత్యములోనికి వారు వచ్చి ఉన్నారు. నాకు అనుగ్రహించినవన్నీ, ఈ భూమి మీద నేను చేసినవన్నీ నీ వలననే కలిగినవి. నీవు ఏకమై ఈ కార్యాలు చేస్తూ వచ్చామని ఇక్కడ ప్రభు ఆ విషయాలు శిష్యులు ఎరిగి ఉన్నారని మరి మాట్లాడుతున్నాడు. నిజంగానే నాకు ఏది నేను చేస్తా ఉన్నానో అవన్నీ కూడా మరి వారు అంగీకరించి ఉన్నారు కదా. మరి పేతురు ఒక చోట చెప్తాడు, మరి అందరూ నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారంటే, పేతురు అంటాడు, అయ్యా నువ్వు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. హల్లెలూయా. అంటే వారు అండర్స్టాండింగ్ లో ఆ ప్రభు ఎవరై ఉన్నాడో, సజీవుడైగు దేవుని కుమారుడైన క్రీస్తువి, అభిషిక్తుడివి, మెస్సాయావి, నీ కొరకు మేము కనిపెట్టి ఉన్నాం. ఎవరి కొరకు మేము కనిపెట్టి ఉన్నామో ఆయనవై ఉన్నావయ్యా అని ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా! మరి పేతురుకి అవగాహన కలిగింది. మధ్య మధ్యలో ప్రశ్నలొచ్చినియి, సందేహాలొచ్చినియి. మరి అనేక విధాలుగా ప్రభువుతో మరి అది ఇది అని చెప్పేసి మరి దుడుకుగా మాట్లాడాడు. సందేహ నివృత్తి చేసుకున్నాడు. కానీ ఆఖరికి ఆ ప్రత్యక్షత అతనికి అనుగ్రహించబడింది. తండ్రి నీకు బయలుపరిస్తే గాని మరి నీకిది బయలుపరచబడలేదు. సిమియు సియో సీమోను బర్యోనా నీవు ధన్యుడివని గూడా ప్రభువు అతనితో మాట్లాడి ఉన్నాడు. హల్లెలూయా! ఇప్పటికి వారు అనుగ్రహించబడినని వారు ఎరిగి ఉన్నారు. ఇప్పుడు మరి ప్రభు అంటున్నాడు, మరొక మాటగా వారితో మాట్లాడుతున్నాడు. 9వ వచనంలో అంటున్నాడు, మీరు ఎరిగి ఉన్నారు. మీరు కంప్లీట్‌గా నేను ఏమై ఉన్నానో ఎరిగి ఉన్నారయ్యా. 9వ వచనములో నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయటలేదు. నీవు నాకు ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. హల్లెలూయా! ప్రభు వారి కొరకు ప్రత్యేకంగా తండ్రిని వేడుకుంటున్నాడు. అయ్యా! లోకం కొరకు నేను ప్రార్థన చేయట్లేదు. లోకం కొరకు నేను చేయవలసిన కార్యం ఉంది. పాప ప్రాయశ్చిత్త మరి బలియాగం చేయవలసిన సమయము దగ్గర పడింది. లోక పాపముల కొరకు శాంతికరంగా మార్చబడే ఆ సమయం దగ్గర పడింది. కానీ మీరు ప్రత్యేకించబడిన వారు. మరి నాతో కలిసి 3.5 సంవత్సరాలు జీవించిన వారు. ఈ లోకం కొరకు నేను ప్రార్థన చేయట్లేదయ్యా. వీరి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను. మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తే అనేక మంది కొరకు విజ్ఞాపన చేస్తాము, భారంగా చేస్తాము, శ్రద్ధగా చేస్తాము. వారి గురించి కూడా మరి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాం గాని, కొన్నిసార్లు మరి మన బిడ్డల గురించి మనం ప్రార్థన చేసేటప్పుడు అది ఎట్లైనా మరి ఒక ప్రత్యేకమైన ప్రార్థన ఉంటదండి. అంటే నేను స్వార్థంతో నేను చెప్పటం లేదు గాని మాటలు ఆటోమేటిక్‌గా ఆ తల్లి, తండ్రి మమకారము, ఆ రక్త సంబంధపు మమకారం అనేది బిడ్డల ఎడల బిడ్డల గురించి, కన్న బిడ్డల గురించి ప్రార్థన చేసేటప్పుడు అది తేడా ఉంటదండి. మరి కడుపు లోతుల్లో నుంచి బిడ్డల కొరకు విజ్ఞాపన చేయుట. మరి హృదయపు లోతుల్లో నుంచి బిడ్డల కొరకు విజ్ఞాపన చేయుట. అందుకే నేనెప్పుడు ఒక ప్రార్థన చేస్తాను దేవుని యొద్ద. అయ్యా! ప్రార్థించే తల్లులను ఈ భూమి మీద వారికి దీర్ఘాయువు దయచేయి ప్రభు అని నేను ప్రార్థన చేస్తాను. కన్న బిడ్డల గురించి యథార్థంగా ప్రార్థించగలిగిన వారు మరొకరు చేయలేరండి. ప్రార్థన చేస్తాం. ఆత్మపూర్ణులమై మరి ఆ యొక్క విజ్ఞాపనాత్మక మరి కలిగిన వారమై, అభిషేకము కలిగిన వారమై ప్రార్థన చేస్తాం గాని, కన్న బిడ్డల గురించి చేసే ప్రార్థన అది ప్రత్యేకమైన ప్రార్థన. తల్లి, తండ్రి మాత్రమే ఆ బిడ్డల గురించి మొరపెట్టగలరు కదా! యోబు అనుదినము తన బిడ్డల గురించి బలి అర్పిస్తున్నాడంట. బయట వారి గురించి ఆయన బలి అర్పించట్ల. అనుదినము తన కడుపును పుట్టిన బిడ్డలు, కుమారులు, కుమార్తెల కొరకు ఆయన బలి అర్పిస్తా ఉన్నాడు. హల్లెలూయా! నేను బయట వారి కొరకు ప్రార్థన చేయటం లేదయ్యా. లోకం కొరకు నేను ప్రార్థన చేయటం లేదు తండ్రి. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను అయ్యా. వీరి నిమిత్తం నేను మొరపెడుతున్నాను. వీరి నిమిత్తం నేను విజ్ఞాపన చేస్తున్నాను. వీరి నిమిత్తం నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. వీరు ఎవరు? నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. ఇప్పుడు వీరు కంప్లీట్‌గా నీ వారైపోయారయ్యా. అర్థం చేసుకున్నారు. తండ్రి ఎవరో, మరి కుమారుడైన నేను ఎవరో కదా! ఇంతవరకు జరిగిన కార్యాలు ఎలా జరిగినాయో వారికి అర్థమైందయ్యా. వారికి అర్థమైంది. అందుకని వారు నీ వారై ఉన్నారు గనక వారికి తప్పిపోకుండునట్లుగా వారి నిమిత్తంగా నేను విజ్ఞాపన చేస్తున్నానని ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. తండ్రికి చెందిన వారు వీళ్ళు. నీకు చెందిన వాళ్ళు, లోకానికి సంబంధించిన వారు కాదు. లోకంలో నుంచి మరి సెపరేట్ చేయబడిన వారు వీళ్ళు. కనుక ఆ లోకంలో ఉన్న వారందరి కొరకు నేను ప్రార్థన చేయట్లా. నన్ను అంటిపెట్టుకొని, నన్ను వెంబడిస్తూ, నాతో సహవాసం చేస్తున్న, నాతో కలిసి సహజీవనం చేసిన ఈ వీరి నిమిత్తంగా నేను ప్రార్థన చేస్తున్నాను. హల్లెలూయా! మరి నా ప్రార్థన భారంలో కూడా మరి ఎవరైతే నా టీమ్ మెంబర్స్ ఉన్నారో
వీరి గురించిన ప్రత్యేకమైన ప్రేమ ఉంటదండి. నా అనే మమకారములో నుంచి మనం చేసే ప్రార్థన, అది ప్రత్యేకమైన ప్రార్థన. ఎవరెవరు నాకు అంటు కట్టబడి ఉన్నారో, నాతో సహవాసంలో, పరిచర్యలో పాలిభాగస్తులు ఉన్నారు కదా! నాతో కలిసి మరి యాత్రలో ముందుకు కొనసాగుతున్నారు. వీరి మీద కూడా ప్రత్యేకమైన మరి ఆ యొక్క భారం ఉంటదండి. ఆ ప్రత్యేకమైన ప్రేమ ఉంటదండి. ప్రార్థన చేసేటప్పుడు వారి గురించిన కూడా అదే భారము, అదే ప్రేమ ఉప్పొంగుతుందండి. నిజంగా ఇది నా అనుకొని చేసినప్పుడు, నా అనుకున్నప్పుడు, నా వారు అనుకున్నప్పుడు ప్రేమ, అభిమానము ఉప్పొంగుద్దండి. అవునా కదా? కనుక ఇక్కడ ప్రభు కూడా వారు నీ వారైనందున, అంటే నీ అయ్యారంటే నా వారు కూడా నీవు నేను ఒకటైనా గనుక వారు నీ వారైనందుకు బట్టి వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు అంశాలన్నీ మన అంశాలుగా మనం చేసుకొని ప్రార్థన చేసేటప్పుడు కదా, జైళ్ళలో మగ్గుతున్న వారి కొరకు, కొట్టబడుతున్న ఆ యొక్క సేవకుల కొరకు, సంఘాలు కొలద్రోయబడి ఎంతో ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు మనం ఎలాగున మరి ప్రార్థన చేయగలుగుతున్నాం. వారి సమస్య మన సమస్యగా చేసుకున్నప్పుడు వారి లోపలికి మనం వెళ్ళి వారు మనవారిగా మార్చబడ్డారనే అనుభవంలోంచి మనం ప్రార్థన చేసినప్పుడు నిజంగా నేను అది నా సమస్య అనుకొని నా కొరకే నేను ఎట్టి విధంగా ప్రార్థన చేస్తున్నానో వారి కొరకు కూడా ప్రార్థన చేయటానికి వీలవుతుందండి. ఇప్పుడు అదే ప్రభు చెప్తున్నాడు, లోకంలో ఉన్న వారి కొరకు నేను ప్రార్థన చేయటం లేదయ్యా. మరి నేను నా వారి కొరకే, వారు నీ వారై ఉన్నారు గనక ఎందుకు వారిని లోకము ద్వేషించబోతా ఉంది. నన్ను ద్వేషించారు. మరి మరి వారిని కూడా ద్వేషించబోతా ఉంది. 15, 18, 19లో రాయబడిన మాట. మీకు ముందుగా నన్ను ద్వేషించారు. మరి మిమ్మల్ని కూడా ద్వేషిస్తాడని అక్కడ శిష్యులతో చెప్తాడు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోకము సంబంధులు కారు. నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని. అందును బట్టి లోకము నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. కాబట్టి ఈ ద్వేషములోకి ఈ యొక్క మరి ఆ యొక్క నన్ను ద్వేషించి ఏ విధంగా నా ఎడల చేయబోతున్నారో అట్టి విధంగా మీ ఎడల కూడా చేస్తారు గనక మరి మరి అని చెప్పేసి వారికి బోధించిన క్రీస్తు ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వారు నీ వారై ఉన్నారయ్యా. అందును బట్టి వారి నిమిత్తంగా నేను ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాడు. ఇంకా నువ్వు 10వ వచనంలో అంటున్నాడు, నావన్నీయు నీవి, నీవియు నావి, వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. హల్లెలూయా. నావన్నీ నీవి, నీవియు నావి. అబ్బా, అసలు ఏమీ తేడా లేదండి. తండ్రి కుమారులు అన్నీ కూడా ఒకరే అయిపోయినాయి. తండ్రిలో ఏమై ఉన్నాయో అవన్నీ కుమారుడిలో ఏమన్నీ ఉన్నాయో అవన్నీ కూడా తండ్రివి కదా. క్రీస్తులో ఆత్మలో వర్ధిల్లే మనము కూడా తండ్రివన్నీ మనవండి. క్రీస్తు ప్రభువన్నీ మనవండి. పరిశుద్ధాత్మ దేవుడు అన్నీ మనవండి. మనకేమున్నాయి? మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న పాప దోష అతిక్రమాలన్నీ దేవుడివి. అంతే కదా. ఆయనేమంటున్నాడు సింపుల్ గా, పాప భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మరి మరి అవన్నీ నా మీద, నా శిలువ మీద వేసేయండి. మీ భారం అంతా నా మీద వేసేయండి. మరి నేను మీకు విశ్రాంతినిస్తాను. అవునా కదా. మన పాప భారాలు, మరి రోగ భారాలు, ఇంకా అప్పుల భారాలు, ఇంకా ఏమేమి భారాలు, కుటుంబ భారాలు ఇవన్నీ కూడా ఆయన మీద వేసేసి ఆయనవన్నీ మనగా మనము తీసుకొనగలగాలి. ఆయనలో ఉన్న సంతోష సమాధానాలు, ఆయనలో ఉన్న నెమ్మది, ఆయనలో ఉన్న శాంతి కదా, ఆయన ఏమై ఉన్నాడో అవన్నీ కూడా మనం తీసుకొనగలగాలండి. మరి బిల్లీ గ్రహం గారిని ఎవరు అడిగారంటే, ఈ మాట ఇంతకు ముందు చెప్పాను, మరలా చెప్తున్నాను. ఎవరు అడిగారంట, సిలువను గురించి ఒక్క మాట మీరు చెప్పాలి అన్నారంట. ద గ్రేట్ ఎక్స్చేంజ్ అన్నాడంట. ఇట్ ఈస్ అన్ ఎక్స్చేంజ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ అన్నాడంట. ఏమి లేదు, క్రీస్తు ప్రభు మానవుణ్ణి మరి తనతో పాటుగా ఎక్స్చేంజ్ చేసేసాడు. తనలో ఉన్నవన్నీ మానవుడికి ఇచ్చేసాడు. మానవ మీద ఉన్నవన్నీ తను తీసేసుకున్నాడని చెప్పాడంట. అంటే సిలువలో ప్రభు మానవునికి సంబంధించిన ఈ రక్త మాంసాలతో ఉన్న
మానవునికి సంబంధించిన సమస్తాన్ని కూడా ఆయన మీదకి తీసుకున్నాడండి. మానవుడిగా మనము జయించలేని, మనం పాటించలేని ఆ 10 ఆజ్ఞలు ఇవ్వబడిన ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడిన వాటిని పాటించలేదు గనక ఆ ధర్మశాస్త్రము నెరవేర్చుటకు ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన శిలువ మీద ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఆయన నెరవేర్చి సమస్తాన్ని ముగించిన వాడై ఉన్నాడు. హల్లెలూయా. నావన్నీవు నీవి, నీవియు నావి. హల్లెలూయా. తండ్రి కుమారులు ఒకరికొకరు వారు ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. మరి అదే ఎక్స్చేంజ్ నీకు నాకు కూడా మానవాళికి దేవునికి మధ్య కూడా గొప్ప ఎక్స్చేంజ్ కలిగిందండి. మన మీద ఉన్నవన్నీ కూడా దేవాది దేవుడు తీసుకున్నాడు. క్రీస్తు ప్రభు ద్వారా మన సమస్తమైన వాటిని, ఈ యొక్క లోకంలో ఉన్న సమస్తమైన ఈతి బాధలను ఆ యొక్క శిలువ మీదకి తీసుకొని ఉన్నాడు. ఆయనలో ఉన్న సమస్తాన్ని ఆరోగ్యాన్ని, సమృద్ధిని, నిశ్చింతను కదా! మీ చింత యావత్తు నా మీద వేయుడి. నేను మిమ్మల్ని గురించి చింతిస్తున్నానంటే, ఆయనకు కలిగినవన్నీ మనకివ్వటానికి, మరి మన మీద ఉన్నయన్నీ గూడా, మనకున్నవన్నీ గూడా ఆయన తీసుకోటానికి ఆ గొప్ప ట్రాన్స్‌ఫర్మేషన్, గొప్ప ట్రాన్స్‌ఫర్ జరిగిందండి కదా! ఆ యొక్క లోక పాపమంతా ఆయన మీదకు మోపబడినప్పుడు, ఆ కలువరి శిలువలో ప్రభువు వేలాడుతున్నప్పుడు కదా! ఆఖరి గడియలలో మరి తండ్రికి, ఆయనకి మధ్య సెపరేషన్ వచ్చిన సమయంలో ఏం చేయబడింది? ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క పాప భారము ప్రభు మీదకి మోపబడింది. హల్లెలూయా. మనవన్నీ కూడా ఆయన మీదకి ట్రాన్స్‌ఫర్ అయిపోయినాయి. హల్లెలూయా. సమాప్తమైనది అని చెప్పినప్పుడు ఆయన ఇవన్నీ కూడా వీటన్నిటిని కూడా ఆయన వాటిని తన మీదకి ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడు. తండ్రితో ఎడబాటుతో ఆయన వాటినన్నిటిని గూడా భరించి ఉన్నాడు. హల్లెలూయ. కదా! ఆ పాప ప్రాయశ్చిత్త బలియాగం చేసి దానిని సమాధి చేసేసాడు. హల్లెలూయ. ఇక అవన్నీ ఎన్నడూ లేనట్లుగా మన యొక్క పాప భారపు ఈ రుణము మన మీద లేనట్లుగా దానిని ఆయన సమాధి చేసి ఉన్నాడు. నీవన్నీయు నావి, నావన్నీయు నీవి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. హల్లెలూయ. ఇప్పటికి వారికి అర్థమైందయ్యా. నేను ఏమై ఉన్నానో, ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చానో, నేను చేసిన బోధంతా ఏంటో, నేను చేసిన క్రియలన్నీ ఎక్కడివో, నేను కూడా దైవాంశ సంభూతుడను, దేవుని కుమారుడనని వారు గ్రహించి ఉన్నారు కనుక, వారు మరి నన్ను అర్థం చేసుకున్నారు కనుక, వారి నిమిత్తంగా నేను ప్రార్థన చేస్తున్నాను. నావి, నీవి ఒక్కటై ఉన్నాయి. వారు కూడా నీలో ఒక్కటిగా చేయబడాలి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. మొట్టమొదటి మరి వచనాల్లో మనం ధ్యానిస్తే, తండ్రి నేను నిన్ను మహిమపరిచాను. నీవు నన్ను మహిమపరచు అని ప్రార్థన చేశాడు క్రీస్తు ప్రభు. ఇక్కడేమంటున్నాడు? ఇప్పుడు వారి యందు నేను మహిమపరచబడి ఉన్నానయ్యా అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనలో నుంచి క్రీస్తు ప్రభు మహిమపరచబడాలండి. ఎందుకంటే మనవన్నీ ఆయన తీసుకున్నాడు. ఆయనవన్నీ మనకిచ్చాడు కదా! అంటే ఆయనలో ఏముంది? మహిముంది. ఆయనలో మహిముంది. ఆ మహిమతో మనల్ని నింపుతా ఉన్నాడు. మహిమ నుండి అధిక మహిమలోకి మనల్ని తోడుకొని వెళుతున్నాడు. కనుక మనను బట్టి ఆయన మహిమపరచబడాలి. హల్లెలూయా. మరి వీరిని బట్టి నేను మహిమపరచబడి ఉన్నాను. నిన్ను నన్ను బట్టి గూడా మరి ప్రభు ఇదే స్టేట్మెంట్ ఇవ్వాలి. నేను మరి ఇదిగో ఈ కుమార్తెను బట్టి, ఈ కుమారుని బట్టి, ఆ కుమారుడు నా కొరకు జీవిస్తున్న దాన్ని బట్టి నేను మహిమపరచబడి ఉన్నాననే ఆ స్టేట్మెంటు ప్రభు ఒక దినాన మన పక్షాన ఇవ్వాలి. హల్లెలూయా. కనుక ప్రభు చేసిన ఈ ప్రార్థనలు మరి శిష్యులను మరికి వారికి అర్థం చేపిస్తూ వచ్చాడు. చివరికి వారు అర్థం చేసుకున్న స్టేటస్‌కొచ్చారు. మనము కూడా మన ఆత్మీయ యాత్రలో పరిణితి చెందిన స్థితికి వెళ్ళాలండి. క్రీస్తు ప్రభు కలిగిన సంపూర్ణతకు సమానమైన ఆ సంపూర్ణతలోకి మనం వెళ్ళగలగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 11 12లో రాయబడిన మాటలు క్రీస్తుకు కలిగిన ఆ సంపూర్ణతకు తగిన సంపూర్ణులుగా మనం మార్చబడాలి, పరిపూర్ణులుగా మనము చేయబడాలన్నది క్రీస్తు యొక్క ఉద్దేశం అనేది. ఆ విధంగా తన శిష్యులను సిద్ధపరిచాడు. తన శిష్యులు ఈ భూమి మీద మరి ఆ వారి నుంచి ఎంతమంది దేవుని వాక్యం విని ఈ దినం వరకు ఆయనలో కొనసాగుతున్నారు. మనమందరం కూడా శిష్యులమైనాము. మన ద్వారా కూడా దేవుడు మహిమపరచబడుతున్నాడు. ఆయన మనల్ని మహిమపరిచి ఉన్నాడు. మనము కూడా మన ద్వారా ఆయన కూడా మహిమపరచబడుచున్నాడు. హల్లెలూయా. అట్టి విధంగా మరి క్రీస్తు ప్రభువుకి మహిమ తెచ్చే వారిగా మనము జీవించటానికి, ఆయనకు మహిమ మరి తీసుకొని వచ్చి మరి మన జీవితాలు కూడా మహిమలోకి వెళ్ళటానికి దేవుడు తన కృప మనకు అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.